హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంజాపూర్ సాగర్ హైవేకు కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్లో తక్కువ ధరలో ప్లాట్లు చూస్తున్నారో, నా వెనక కనబడుతున్న ప్లాట్లు కేవలం మీ కొరకే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ప్లాట్ల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ వచ్చే మనకు సాయినాథ్ కాలనీ ఉంటుంది. ఈ సాయినాథ్ కాలనీ అనేది ఇంజాపూర్ కమాన్ నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు పక్కకే ఆపిల్ 11 కూడా ఆనుకొని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు టోటల్ 1200 గజాల్లో కట్టడం జరిగింది. మనకు ఈస్ట్ రోడ్ 30 ఫీట్ రోడ్డు, ఒకటి సౌత్ రోడ్ 30 ఫీట్ రోడ్డు, ఒకటి వెస్ట్ రోడ్డు, 3 రోడ్ల అపార్ట్మెంట్ దొరకడం అనేది చాలా అరుదు. అలాంటి మంచి బిట్టు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకు టోటల్ 5 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ కు 6 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. 3 ఈస్ట్ 3 వెస్ట్. మనకు ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ లో కట్టడం జరిగింది. దీని యొక్క అన్డివైడెడ్ షేర్ మనం చూసుకున్నట్టయితే మనకు 40 యూడీస్ వచ్చింది. మనకు దీని ఎమ్యూనిటీస్ కింద మనకు ఒక కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్, మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పైకి వెళ్ళడానికి 6 మెంబర్స్ కెపాసిటీ గల మంచి లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈ అపార్ట్మెంట్ కు టోటల్ గా 3 రోడ్లు ఉన్నాయి కాబట్టి మనకు వెంటిలేషన్ పరంగా వెలుతురు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మనకు ఇంజాపూర్ కమాన్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు టీసీఎస్ ఆదిపట్నం కూడా జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్. ఈఎన్ రెడ్డి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 5 మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవచ్చు. మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 10 మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవచ్చు. మనకు చుట్టుపక్కల ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ చాలా నియర్ బై జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకైతే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం కన్స్ట్రక్షన్ విషయంలో మనం చూసుకున్నట్టయితే మనకి బిల్డర్స్ ఇది మొదటి బిల్డింగ్ కాదు, వీళ్ళకు ఇలాంటి బిల్డింగ్స్ చాలానే సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినారు. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే మనకు టోటల్ బిల్డింగ్ కు రెడ్ బ్రిక్స్ వాడడం జరిగింది. మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మొత్తం టోటల్ 5 ఫ్లోర్స్. ఒక్కో ఫ్లోర్ కు మనకు 6 ఫ్లాట్స్ ఇవ్వబడ్డాయి. 3 ఈస్ట్ కు ఉన్నాయి, 3 వెస్ట్ కు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే లిఫ్ట్. ఫ్రెండ్స్, మన కారిడార్ చూసుకున్నట్టయితే మనకు 6 ఫీట్ల కారిడార్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు ఫ్లోరింగ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనం ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్, ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేమ్ ఉంటాయి కాబట్టి మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. లోపలికి ఎంటర్ అయిందని చూసుకోండి. మనకు టైల్స్ వచ్చేసి 2x2 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోండి, హాల్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇది చూసుకుంటే మనకు టీవీ పాయింట్. ఫ్రెండ్స్, మనకు డైనింగ్ ఏరియా ఎంటర్ అయింది చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు కిచెన్ ఇవ్వబడింది. కిచెన్ కూడా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మాత్రం చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ చాలా విశాలంగా ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకు యూటిలిటీ పాయింట్. యూటిలిటీ పాయింట్ కూడా చూసుకోండి. ఇందులో వాషింగ్ మిషన్ పెట్టుకొని గిన్నెలు కడుక్కునే విధంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ కు మొత్తం టోటల్ 3 రోడ్లు ఇవ్వబడ్డాయి. ఒక ఈస్ట్ రోడ్ 30 ఫీట్ రోడ్, వెస్ట్ రోడ్ 30 ఫీట్ రోడ్, మనకు సౌత్ రోడ్ కూడా 30 ఫీట్ రోడ్. చాలా అరుదుగా ఈ 3 రోడ్ల ఫ్లాట్లు దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇది మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే ఫ్లాట్ వచ్చేసి మనకు 1100 ఎస్ఎఫ్టీ లో వచ్చింది. దీని అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 40 స్క్వేర్స్ లో ఉంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్, దీనికి ఆనుకునే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఎస్ఎఫ్టీ 1100 ఎస్ఎఫ్టీలో కూడా ఇంత విశాలంగా ఇవ్వడం మంచిది అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇటు కూడా మనకు ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. చిన్న బాల్కనీ అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు వెస్ట్ రోడ్డు. 3 రోడ్ల గల అపార్ట్మెంట్ దొరకడం చాలా అరుదు. ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకు వెస్ట్ ఫేస్ లో కూడా ఫ్లాట్ సేమ్ ఉంటుంది. సేమ్ 1100 ఎస్ఎఫ్టీ. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 40 యూడీస్ వస్తుంది. ఫ్రెండ్స్, దీని రేట్ ఎంత, దీనికి మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది తదితర విషయాలు టెర్రస్ పైకి అందిస్తాం. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నది చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో ఉంటుంది. ఇది ఆపిల్ 11 కు ఆనుకొని ఉంటుంది. మనకు సాగర్ హైవే చాలా దగ్గర నియర్ బై ఉంటుంది. ఫ్రెండ్స్, చుట్టుపక్కల స్కూల్స్ విషయం చూసుకున్నా కానీ, కాలేజెస్ కానీ, మనకు సూపర్ మార్కెట్ కానీ అన్ని నియర్ బై 1 కిలోమీటర్ లోపలనే ఉంటాయి.
ఫ్రెండ్స్ ఇక మనం రేటు పరంగా చూసుకున్నట్టయితే ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి కమిషన్ ఏం తీసుకోబడదు. ఇక మనం రేటు పరంగా చూసుకున్నట్టయితే ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 4,000 చెప్తున్నారు. అంటే 1100 ఎస్ఎఫ్టీ ఇంటూ 4,000 అయితే మనకు 44 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఫైనల్ రేట్ కాదు, ఇంకా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో మనకు 75% నుంచి మీ ప్రొఫైల్ మంచి కొడితే 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.